భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్న మైలు అంజిరెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా పెద్ద ఎత్తున టపాకాయలు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, అలాగే పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా చిన్నమైలు అంజిరెడ్డిని గెలిపించిన మేధావులకు, ఉపాధ్యాయులకు, పట్టభద్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు విజయాల ద్వారా బీజేపీ తన బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో 420 మోసపూరిత హామీలు, అబద్ధాలు చెప్పి గద్దెనెక్కి ఉపాధ్యాయుల సమస్యలని, నిరుద్యోగ సమస్యలను, విద్యార్థుల సమస్యలని పట్టించుకోకుండా కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు ఫలితాల ద్వారా కనువిప్పు కలిగి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని, నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బోయిని రాజు, మీసల రవీందర్, పెద్ది శ్రవణ్, అల్లూరి రవీందర్ రెడ్డి, తుమ్ గంగాధర్, పడాల నరేష్ తదితరులు పాల్గొన్నారు. అంజిరెడ్డి గారి ఫలితాలు భారతీయ జనతా పార్టీ మరియు తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచినటువంటి అంజిరెడ్డి గారి గెలుపు రానున్న రోజులలో స్థానిక సంస్థల మీద కానీ, రానున్నటువంటి ఎలక్షన్, ఏ ఎలక్షన్ అయినా సరే బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందనడానికి మొన్న జరిగిన ఎలక్షన్ల రిజల్టే కారణం. ప్రజలు, టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి ఒక్కళ్ళు మేధావులు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు పాదాభివందనము. ఈ విజయము తెలంగాణ ప్రజల విజయంగా రానున్న కాలంలో తెలంగాణలో బీజేపీ మరియు హిందుత్వవాదులు ప్రతి ఒక్కరి గెలుపుగా మేము భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో మైల అంజిరెడ్డి గారు ఘన విజయం సాధించడం సందర్భంగా ఈరోజు విజయోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. గత 3 రోజుల కింద చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు, మేధావులు మాకు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు మల్క కొమరయ్య గారిని మొదటి ప్రాధాన్యత ఓటుతోని గెలిపేయడం జరిగింది. వారి విజయం, వారికి ఓటేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేధావి వర్గం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేధావులందరూ గమనిస్తున్నారు కాబట్టే ఉపాధ్యాయుల బృందం అందరు కలిసి మల్క కొమరయ్య గారిని గత 3 రోజులలో శాసన మండలికి పంపిస్తే చదువుకున్నటువంటి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉత్తకంఠంతో ఇవాళ మైల అంజిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కార్ నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, నిరుద్యోగులకు అండగా ఉంటానన్నావు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ, ఈ చదువుకున్న విద్యార్థులకు కానీ అండగా లేవు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా నువ్వు ఎక్కడ కూడా క్లారిటీ లేవు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలలో చాలా వ్యతిరేకత ఉన్నదనేది ఈ ఉపాధ్యాయ తీర్పు ద్వారా, అలాగే గ్రాడ్యుయేట్స్ తీర్పు ద్వారా తెలుస్తున్నది. రాబోయే ఎన్నికలలో స్థానిక సంస్థల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బీజేపీ పట్టం కడతారు. ఈ విజయం దేశభక్తుల విజయం. ఈ విజయం ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తూ, ఈ ప్రజలలో, మేధావుల మధ్యలో, చదువుకున్న విద్యార్థుల మధ్యలో చైతన్యం వచ్చింది. రానున్న రోజుల్లో ప్రజల మధ్యలో కూడా చైతన్యం వచ్చి స్థానిక సంస్థలలో పెద్ద ఎత్తున బీజేపీ సీట్లను గెలిచి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతా